నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? గోశెట్టి సత్యనారాయణ, మానాకొండ నియోజకవర్గం నుండి వచ్చాము. మా గ్రామం కూడా మానాకొండ. ఓకే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే మాట తప్పని మడమ తిప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద పేద ప్రజలకు ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేసిందో కాంగ్రెస్ పార్టీ అవే పథకాలతో పాటు ఇంకా అధికంగా అదనంగా కూడా ఇవాళ ఇచ్చుకుంటూ ఇవాళ పరిపాలన సుదీర్ఘమైనటువంటి పరిపాలన సాధిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే అంటే రేవంత్ రెడ్డి గారు. వారు బీద పేద ప్రజల యొక్క స్వభావాన్ని తెలుసుకొని వారు కావలసినటువంటి ఏదైతే ఉందో అన్నీ కూడా చేకూరుస్తూ, అంటే ఈ పరిస్థితుల్లో గట్టు పరిస్థితుల్లో టీఆర్ఎస్ఎల్ చేసినటువంటి మన ఆర్థిక పరంగా ఎంతో విధంగా లాజ్ చేసి, అంటే అనేక విధాలుగా జలసాలకు వాళ్ళ యొక్క ఇంటి స్వార్థం కోసమే డబ్బులు సంపాదించి మన తెలంగాణను అప్లపాలు చేసినటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ నెగ్గుకొస్తుందంటే ఆయనకున్నటువంటి తెలివితేటలు, సామాన్య ప్రజలపైన ప్రేమ, ఏ విధంగా చేయాలనేటువంటి ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి వారిని ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా మర్చిపోకుండా వారి యొక్క సేవలను తీసుకునే విధంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మాట తప్పని వ్యక్తిగా అతను పరిపాలన చేస్తుండు. కాబట్టి అందరికి కూడా న్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనేటువంటిది భావం అనేటువంటిది చాలామంది లోపల వచ్చింది. ఈ సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా అంటే ఏం చెప్తారు? అంటే అర్హులైనటువంటి వారందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు అనేటువంటి వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ విధంగా కాదు. ఇవాళ ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ సంక్షేమ పథకాలు అందుతూ వస్తున్నవి, దశల వారీగా అందుతూ వస్తున్నవి. దాదాపుగా ఈ యొక్క పథకాలను అనుభవిస్తూ మంచి పరిపాలన జరుగుతున్నటువంటి సమయం లోపల ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి గారు ఉండాలనేటువంటి చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇంత మంచిగా చేసినప్పుడు ఎవరైనా కూడా తప్పు పట్టరు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబ పరిపాలన, వారి యొక్క స్వార్థం తప్ప వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థికంగా ఉందో వాళ్ళంతా కూడా వారి యొక్క స్వాధీనం చేసుకొని వాళ్ళ గుప్పట్లో పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఎంజాయ్గా హాయిగా ఉన్నారు. ఇవాళ బాధపడేది తెలంగాణ ప్రజలు, మనం బాధపడుతున్నాం. ఈ అప్పుల పాలై మనం బాధపడుతున్నాం. కానీ వారు ఆర్థికంగా అనేక రకాలుగా సంపాదించుకొని ఇవాళ హాయిగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం. వారు ఎవరైతే ఉన్నారో ఇంకొకసారి బీఆర్ఎస్ అనేటువంటి సమాజంలోనికి వచ్చేది ఉంటే వాళ్ళు తిప్పి తరిమి కొట్టేటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనాలు ఉన్నారు. ప్రతి ఒక్క విషయం కూడా మోసపూరితమైనటువంటి మాటలు తప్ప చేతలల్లో ఏమి లేదు. కాబట్టి వారు నమ్మే పరిస్థితిలో ఇవాళ జనాలు లేరు అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.